భారతీయ జనతా పార్టీ పేరుతో మొట్టమొదటిసారి ఎంపీ అయిన అరవింద్ ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేయకపోవడము, ఎన్నో హామీలిచ్చి నెరవేర్చకపోవడము, అందులో కొన్ని ఉదాహరణలు ఏంటంటే బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరవాలి, తెరవకపోతే గనక నా సొంత డబ్బులతో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను కొని నడిపిస్తాను అని చెప్పి మాట తప్పడం జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీ గెలిచినప్పుడు నిజామాబాద్ పేరును హిందూలుగా మారుస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మాట తప్పడం జరిగింది. అలాగే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందులో కూడా విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇంత కూడా డెవలప్ చేయని వ్యక్తి ఉన్నాడు అంటే అరవింద్ ధర్మపురి.